రైట్. చంద్రశేఖర్ గారు, నిన్న మీ పార్టీ అధినేత రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతాను, బుధవారం ఢిల్లీలో దీక్ష చేస్తానంటున్నారు. బట్ అదే సందర్భంలో మీ 5 ఏళ్ల పాలనలో చోటు చేసుకున్న సంఘటనలను సమాహారంగా ఈరోజు పురంధరేశ్వరి మాట్లాడారు, అలాగే మంత్రి సత్యకుమార్ కూడా మాట్లాడారు. అసలు లేఖ రాసిన మాజీ సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలి, మీ హయాంలో ఏం జరిగిందని ఆత్మపరిశీలన చేసుకుంటారా? అందరికీ నమస్కారం సార్, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి, వీక్షకులకి నమస్తే సార్. చాలా బాధ్యతారాహిత్యంగా పురంధేశ్వర్ గారు కానీ బీజేపీ సంబంధించినటువంటి వారు కానీ మాట్లాడడం అనేది చాలా బాధ కలిగించేటటువంటి అంశం. ఉత్తరప్రదేశ్లో వారి పరిపాలనలో ఇప్పుడు కూడా సాగుతున్నటువంటి దమనకాండనే ఏపీలో కూడా సాగించాలనేటటువంటి వారి ఆలోచన ఉన్నట్టుగా కనపడుతుంది. దీనిలో మణిపూర్ సంఘటనలను కూడా తలదన్నేలాగా ఆ చైతన్య నారాయణ యాడేస్తారు చూడండి, ఆల్ టైమ్ రికార్డ్ అని. ఆ విధంగా నేరాలు చేయడంలో, ఘోరాలు చేయడంలో ఆల్ టైమ్ రికార్డు కొట్టేసింది వీళ్ళ కూటమి ప్రభుత్వం. రోజుకొక మర్డరు, రోజుకి 6 దొమ్మీలు, 6 విధ్వంసాల కింద వారి యొక్క ఈ నెల రోజుల యొక్క ప్రస్థానం కానీ చూసినట్లయితే ఎన్డీఏ కూటమి ప్రస్థానం 31 హత్యలు, 35 ఆత్మహత్యలు, 300 హత్యాయత్నాలు, 1000కి పైగా విధ్వంసకాండ, 1000కి పైగా ఆస్తుల ధ్వంసం, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, 2700 కుటుంబాలు రాష్ట్రాన్ని వదిలి పారిపోయినటువంటి చరిత్ర వీరి 30 రోజులకే తగ్గింది. మళ్ళీ దీనిలో అప్పులు చేయడంలో కూడా చరిత్రే. రోజుకు దాదాపు 500 కోట్ల పైచిలుకు అప్పులతోటి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ పరిపాలనని చూసిన ప్రజలే ముక్కును వేలేసుకుంటున్నారు. అమ్మక వందనం పేరుతోటి విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి పథకం ఇవ్వకపోగా శ్వేతపత్రాల పేరుతోటి తప్పుడు పత్రాలని ప్రచురిస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని తప్పుబోదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఒక బిడ్డని రోడ్డుపై కర్కశంగా, అతి దారుణంగా, మానవతా విలువలు లేకుండా, మానవత్వం అంటే మంటగలిసిపోతుందని ఆలోచించే విధంగా పాశవికంగా దాడి చేసి చంపితే దాని మీద స్పందించటానికి వీరికి టైం లేదు. ఒక చిన్న బిడ్డని 3 కలిసి రేప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి ఆ శవాన్ని కూడా కనపడకుండా చేస్తే 10 రోజుల నుంచి 12 రోజులు అవుతుంది. ఇవాళటువంటికి వెతకటం చేతగానటువంటి ఈ ప్రభుత్వం రోజుకొక మానభంగం జరుగుతూ, ఒక హత్య జరుగుతూ, ఇంత దారుణ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇవి కళ్ళకు కట్టినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము చూపిస్తున్నా కళ్ళు మూసుకున్నటువంటి వీరు గతంలో అది జరిగింది, గతంలో ఇది జరిగింది అని అదే మాటలు మాట్లాడుతున్నారు. ఇదే మాటలతో ఖచ్చితంగా మీరు వాటిపై వాళ్ళిద్దరు వివరణ నేను తీసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వివరణ ఇవ్వాలి. బట్ సేమ్ టైం నిన్న పురంధరేశ్వరి కానీ అలాగే బీజేపీ మంత్రి సత్యకుమార్ కానీ కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. అక్క మీద దౌర్జన్యం చేస్తున్నారని అడిగితే తమ్ముడిని చంపారు, ఆక్సిజన్ కొరత ఉందని కరోనా సమయంలో ప్రశ్నిస్తే డాక్టర్ సుధాకర్ చావు కారణమయ్యారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఢిల్లీ వీధుల్లో మీరు ఎందుకు ధర్నా చేయలేదు? 15 ఏళ్ల విద్యార్థిని నడి రోడ్డులో పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు మీ గొంతు ఎందుకు పెగలలేదు? మీ తాడేపల్లి ప్యాలెస్కు కోతవేటు దూరంలో ఉన్న ఒక అమాయకురాలపై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ కాలుతుంటే విచ్చలవిడిగా గంజా వ్యాపారాలు చేయించి యువతను మత్తులకు బానిసలు చేసి వారి భవిష్యత్తును చిత్రం చేసి ఇప్పుడు వేదాలు వల్లిస్తారా మీరు? ఇది వాళ్ళు అడుగుతుంది. వింతవాదన, వితండవాదం. ఇది మీ 30 రోజుల పరిపాలనలో విధ్వంసం జరుగుతుంది అంటే 5 సంవత్సరాల్లో జరిగినటువంటి 5 ఉదాంతాలను తీసుకువచ్చి ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజు జరిగినటువంటి ఘటనలు, నిన్న విశాఖలో గొంతు కోశారు, అమ్మాయిల మీద దాడులు, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి విధ్వంసకాండ, చిన్న చిన్న బిడ్డల మీద మానభంగాలు, ఇవన్నీ రోజులో 10ల సంఖ్యలో నమోదవుతున్నాయి. మీరు చెప్పింది 5 ఉదాంతాలు 10ల సంఖ్యలో నమోదవుతున్నాయి. 30 రోజుల్లో జరిగినటువంటి ఈ హత్యలు, ఈ దౌర్దండికాండ ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇంతటి రికార్డును కొట్టి కూడా వాళ్ళు మళ్ళీ
తెలుగుదేశం పార్టీని వెనకేసుకోవడం అనేది బీజేపీ పార్టీకి తగదు. ఇది ఖచ్చితంగా వారి విధానం మార్చుకోవాలి. బీజేపీ పార్టీ ఇక్కడ వారితో పొత్తులో ఉన్నంత మాత్రాన వారు చేసేటటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీళ్ళు కూడా అమలు పరుస్తానంటే దానికే చట్టం తీసుకొచ్చుకొని పార్లమెంట్ లో పెట్టి ఇదే విధమైనటువంటి పరిపాలన దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్పమనండి వారిని. సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థలో చేత కాలేదా మీకు నిరూపించడానికి? కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థల చేతిలో ఉన్నటువంటి కేసుని మీరు దాన్ని బయట పెట్టలేక తెలుగుదేశం పార్టీ తోటి మీరు మద్దతులో ఉండి ఆ పార్టీకి కొమ్ము కాస్తూ అడిగాను చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటల్ని మీరు చెప్పడం అనేది తగదు. రెండవది వారు అంటున్నారు రషీద్ కి సంబంధించి చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు వారు మాట్లాడారు. రషీద్ మీద సింగిల్ కేస్ ఉంటే బయట పెట్టమనండి. రెండవది ఎవరైతే హత్య చేశాడో ఈ అబ్బాయి గతంలో ఒక వ్యక్తి యొక్క పీక కోసాడు, దానికి సంబంధించి కేసు నమోదైంది. అతని యొక్క చరిత్ర హత్యా రాజకీయాలతో ముడిపడి ఉంది. రషీద్ అనేటటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వైన్ షాప్ లో పనిచేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరి విధానం ఏంటో చెప్పకనే చెప్తున్నారు. వీరేమంటున్నారంటే ఎవరినైనా చంపుతాం, అడ్డు వస్తే కొట్టేస్తాం, ఇంకా ఏదన్నా మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెడతాం, వారికి మందు తాగినట్టుగా రిపేట్లు కూడా వారి మీద దాడి చేస్తాం, మమ్మల్ని ఎవరు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు అనే విధంగా వారి విధానం ఉంది తప్ప శాంతి భద్రతలు 30 రోజుల్లో ఎందుకు ఇంత పెద్ద ఒక అబద్ధపు ప్రచారాన్ని చేయడం అనేది ఇది తగదు. బాధ్యతతో ప్రవర్తించాల్సినటువంటి వ్యవహరించాల్సినటువంటి పార్టీ ప్రభుత్వం ఆ విధంగా కాకుండా కక్షపూరితంగా వ్యవహరించడం అనేది తప్పుడు విధానం. తెలుగుదేశం ఇది చంపినటువంటి వ్యక్తి బ్రహ్మనాయుడు గారికి, ఎవరైతే బ్రహ్మనాయుడు గారు కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆంజనేయులు గారి యొక్క భార్యకి కేక్ తినిపిస్తున్నాడు. లోకేష్ గారి పుట్టినరోజుకి. ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడా కాదా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్య పక్కన ఉండి కేక్ తినిపిస్తున్నారంటే వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం, వారితోటి ఏ విధమైనటువంటి ప్రయాణం ఉంది లేది చెప్పాలి. రెండవది వీరేమంటారంటే అది ఏమన్నా మాట్లాడితే సుధాకర్ గారి గురించి మాట్లాడతారు లేదా వివేకానందరెడ్డి గారి గురించి మాట్లాడతారు. సిబిఐ ఎవరిది ఆధీనంలో ఉందండి? ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉంది, ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉంది. కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి సంస్థ నిర్ధారణ చేయాల్సినటువంటి విషయాన్ని మీరు పదే పదే ప్రస్తావించి రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ అదే విధానంలో మీరు ఉంటాను అంటే ఇది మీ యొక్క రాజకీయానికి పరాకాష్ట. సతీష్ గారు గుండెపోటుతో చనిపోయిందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా సార్? రవీంద్రారెడ్డి గారు. మీ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ వ్యక్తికి ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్పారా? రవీంద్రారెడ్డి గారికి గుండెపోటుతోటి చనిపోయాడని మొట్టమొదటిగా రాజశేఖర్ గారికి ఎవరైతే వారి అల్లుడున్నాడో, వివేక గారు అల్లుడు, వారికి చెప్పింది రవీంద్రారెడ్డి గారు. వాళ్ళ మధ్యలో సంభాషణ జరిగింది, పెద్ద ఎత్తున జరిగింది. ఉన్నారు ఈ రోజు దాని గురించి వాళ్ళు పదే పదే మాట్లాడారు. కోడికత్తి సీను ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు సార్? మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి యొక్క హోటల్లో పనిచేసి దాడి చేశాడు. దీన్ని కూడా మళ్ళీ మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం. మూడవది ఆడబిడ్డల మీద మానభంగాలు అన్నారు. జైన్ మీ విజయవాడ మీ తెలుగుదేశం నాయకుడు ఒక చిన్న బిడ్డని అత్యాచారం చేసి చంపివేశాడు. కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది చరిత్ర. వీరంతా చరిత్రను మర్చిపోయింది. శుద్ధపూసలం పసుపు నీళ్లతో కడుక్కున్నామంటే కుదరదు. ఇది కేస్ డైరీలో ఉంటాయి, రికార్డ్స్ లో ఉంటాయి. మేము అడుగుతుంది చాలా సింపుల్ సార్. మీరు గత ఉదాంతాలని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారంటే ఇదే విధానాన్ని మరొక 59 నెలలు కూడా కొనసాగించబోతున్నారని మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి? హోం మంత్రిత్వ శాఖ ఎలా పనిచేస్తుంది? ఈ రాష్ట్రంలో ఇంత దాడులు జరగడానికి కారణం 12 కేసులకు తక్కువ ఉంటే నా దగ్గరికి రావద్దు అన్నటువంటి లోకేష్ గారి మాటలు కాదా? రాజ్యాంగ
రాజ్యాంగాన్ని Right. ప్రజల మీద రుద్దడం వల్ల జరుగుతున్నటువంటి విధ్వంసం కాదా? Right. రెచ్చగొట్టి చంద్రశేఖర్ గారు, ప్రజల ఒక్క మీదకి వదులుతున్నటువంటి Right. సమాధానం తీసుకుందాం. నాయకులు దీంట్లో సమాధానం బాధ్యులు తీసుకుందాం. కాదా? సమాధానం తీసుకుందాం. సమాధానం చెప్పకుండా బాజీ గారు, సుధాకర్ గారు బాజీ గారు. వ్యక్తిగత కారణంతో చనిపోతే Right. దాన్ని చూపిస్తారు. అసెంబ్లీలో ఒక్క మాట్లాడి నిమిషం. ఎన్ని? బాజీ గారు శంకరరెడ్డి గారు వచ్చినాయి గెలిచిన అసెంబ్లీకి సతీష్ గారు. వచ్చినాయ్యా క్వశ్చనే సమాధానం జగన్ గారు ఒక్క నిమిషం. సమాధానం జగన్ గారు ఒక్క చెప్పలేదు. నిమిషం. వన్ బై వన్ మాట్లాడదాం. చెప్పండి. బాజీ గారు మాట్లాడండి. ఇద్దరు ఆగండి ఒక సార్. ప్రశ్న తప్పైతే ఒక్క నిమిషం. సతీష్ గారు. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. సమాధానం చెప్పాలి కదా. చంద్రశేఖర్ గారు కూర్చున్నారు రైట్ మీరు. ఒక లెట్ హిమ్ స్పీక్. బాధితులు ఆ ఇద్దరు కూడా చంద్రశేఖర్ మళ్ళీ గారు పాదవుదాంతాలనే చెప్తే చంద్రశేఖర్ ఎలాగా? గారు లెట్ హిమ్ స్పీక్. బాజీ గారు రెస్పాండ్ అవ్వండి. మాకు మీకు స్ట్రైట్ తెలుసు. అడుగుతుంది ఏంటంటే మీరు పోలీసు ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ ఏపీ బతికినారు. బీజేపీ అధ్యక్షురాలు ఏ విధంగా ఇంట్లో నుంచి మాట్లాడారో బయటికి చూసాం. రావాలంటే మంత్రి పోలీసులు సత్యకుమార్ అయితే రెస్పాండ్ రారు. అయ్యారు. అంటే ఇప్పుడు పరదాలు మీరు కట్టుకొని రాష్ట్రపతిని వచ్చారు. కలుస్తాం మీరు అలాగే ప్రధాని చేసిన అందరికి లేఖలు తప్పుడు రాస్తున్నారు. పనులకు ఖచ్చితంగా పరదాలతో మీకు అది బయటకు వర్కౌట్ వచ్చారండి అవుతుందా? మీరు. ఖచ్చితంగా సిగ్గు ఏపీ లేదు. బీజేపీ నేతలే చెప్తున్నారు కదా మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటప్పుడు ఏంటంటే ఢిల్లీలో చేయడం వల్ల ఏం లాభం? ఎస్ అది కూడా చెప్తా. ఇక్కడ ఉన్నటువంటి చేస్తే ఇక్కడ పరిస్థితి చేయాలి కదా. ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండని చూపించేటటువంటి మీడియా వ్యవస్థలు లేకపోవడం, మీడియా వ్యవస్థలన్నీ వారి జేబు సంస్థలు కావడం, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేయడం, ఓకే. ఆ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి ఈ విషయాలు తెలియకపోవడం, వాళ్ళు ఇప్పుడు పొత్తులో రాష్ట్రంలో ఉన్నారు. జరుగుతున్నటువంటి ప్రతి అంశం ఓకే అక్కడ వరకు చేర్చాలన్నా మీడియా నేషనల్ మీడియా యొక్క అటెన్షన్ కావాలన్నా, ఓకే. కేంద్రానికి ఈ విషయాలన్నీ తెలవాలన్నా ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి, అంటే హోంమంత్రి కేంద్రం గారికి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందా? వివరించాలన్నా ఏపీ బీజేపీ నేతలు ఈ ఖచ్చితంగా విధంగా మాట్లాడుతున్నారు ఢిల్లీ కదా, వేదిక కేంద్రం అనేది ఒక రెస్పాండ్ అయ్యే మంచి అవకాశం వేదిక ఎక్కడ ఉంటుంది? అవుతుంది అనేది మా ఉద్దేశం. ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి ఓకే దారుణాలని వారికి Right. వివరిస్తాం. Right. ప్రజలకి మంచి జరగాలి, మేలు జరగాలి, మంచి పరిపాలన Okay. వారికి దక్కాలనే సదుద్దేశంతో Right. Thank you, బాజీ గారు. దీన్ని మీరు చూడాలి. రైట్ థ్యాంక్ యూ చంద్రరెడ్డి గారు.